నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న తన మౌనాన్ని అవకాశంగా తీసుకోదని ఎక్స్ వేదికగా సాయి పల్లవి వార్నింగ్. రామాయణ సీతలో సీత పాత్ర విషయంపై ఆమెపై ఓ తమిళ వెబ్సైట్ కథనాలు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి ఘాటుగా స్పందించిన వైనం. తనపై వస్తున్న రూమర్స్ పై సినీ నటి సాయి పల్లవి ఘాటుగా స్పందించారు. నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. తన మౌనాన్ని అవకాశంగా తీసుకోవద్దని ట్విట్టర్ వేదికగా సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చారు. చాలాసార్లు దాదాపు ప్రతిసారి నేను నిరాధారమైన పుకార్లు, కల్పిత అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాను. అలాంటి వాటికి స్పందించడం అవసరం లేదని, అనవసరం అనేది నా భావన. కానీ ఇది ఆగడం లేదు. స్థిరంగా ఇలాగే కొనసాగుతున్నందున నేను ప్రతిస్పందించాల్సిన సమయం ఆసనమైంది. ఇకపైన సినిమాల విడుదలలో, ప్రకటనలు నా కెరీర్లో సంతోషించదగిన క్షణాల సమయంలో గాసిప్ల పేరుతో చెత్త కథనాన్ని ప్రచురించడం చేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలుంటాయని సాయి పల్లవి ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఆమె నటిస్తున్న బాలీవుడ్ మూవీ రామాయణంలో సీత పాత్ర చేసేందుకు సాయి పల్లవి తన అలవాట్లు, పద్ధతులు మార్చుకున్నారంటూ ఓ తమిళ వెబ్సైట్ కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ విధంగా ఘాటుగా స్పందించారు.